తెలుగు వెలుగుల వేడుక అని చెప్పేసి 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ అని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తా ఉంది. మనం 4వ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ 2015లో పెట్టిండు అవతల వాడాడు. మరి 4వ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టినాక వీళ్ళు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టుకుంటారు. ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. అన్నమయ్య కీర్తనల సహస్ర గలార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, తర్వాత ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే సమయంలో మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి 4 ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు మొదలు కానున్నాయి. ఈ కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు జరుగుతాయని మహాసభల నిర్వాహకుడు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గదర్ శ్రీనివాస్ తెలిపారు. ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలు, హోమాలు, కళ్యాణాలు ఉంటాయన్నారు. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళ ప్రాంగణంలో తెలుగు భాషకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా పెడతారట. కాబట్టి తెలుగు మహాసభలు నిజంగా కూడా తెలుగు మహాసభలని మనము అంటే చాలామంది ఏమనుకుంటారంటే భాషలో ఏమున్నది అంటే భాషలో చాలా ఉంటాయి. భాషలో మన సంస్కృతి ఉంటుంది, మన సాంప్రదాయం ఉంటుంది, మన కట్టుబొట్టు ఉంటుంది, మనము అసలు జీవన విధానం ఉంటుంది. దాంట్లో భాషలో సర్వం ఉంటాయి. మనం ఇక్కడ నైతిక విలువలు నేర్చుకోవాలంటే, నైతిక విలువలని మనం పెంపొందించుకోవాలంటే అక్కడ ఏది పద్యాల్లో నీతి పద్యాలు ఉంటాయి, నీతి కథలు ఉంటాయి. తర్వాత ఇవన్నీ రకరకాలుగా ఇవన్నీ కూడా మనకు అక్కడ అందుబాటులోకి, దానివల్ల మానవుని యొక్క పరివర్తనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మానవుడు అంటే గొప్పగా ఉండడానికి, అంటే మార్గదర్శకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భాష ఎందుకు ఉపయోగపడుతుందంటే భాష చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే జంగాల పాపయ్య శాస్త్రి పేరుతోటి పానుగంటి వారు రాస్తారనమాట. మకరంద బింద చంద తుందలమగు మాతృభాషయే, మహానంద కంద సందాహన తుందలమగు మాతృభాషయే, కమరత కఠిన కఠినత, వదులకు వదులు, బిగికి బిగి, జోరులకు జోరు, ఎదురెకు నన్ను వన్నను, నన్ను చిన్నను, నన్ను హోయను, నన్ను ఒయ్యాను, నన్ను తలుకు, నన్ను బెరుకులు కలిగినటువంటి మాతృభాషయే. అటువంటి మాతృభాషను విడిచి వ్యాసములకు, ఉపన్యాసములకు కలిగినటువంటి మాతృభాషయే. ఇలా అటువంటి మాతృభాషను విడిచి ఆంగ్లం మాట్లాడటం న్యాయమేనా? 10 కాకులు కావుకోమంటుంటే ఒక కాకి కొకరొక్కు అంటే ఈ 10 కాకులు ఊరుకొనునా? తెలుగు భాష బట్టి గడ్డి భాష ఉస్మే రస్లహి ఔర్ జీవనహి అని చెప్పేసి గోల్కొండ నవాబ్ అన్నాడు. అంటే తెలుగు భాష మీద ఉన్నటువంటి ద్వేషం కాదు, తెలుగు భాష మీద ఉన్నటువంటి ద్వేషం కాదు, ఆయన భాష మీద ఉన్నటువంటి మమకారంతో అట్లా అన్నాడు. కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అయ్యేటువంటి అవకాశాలు ప్రమాదం కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో. కాబట్టి తెలుగును కాపాడుకోవాల్సినటువంటి అవసరం 100% ఉంటుంది. మన భాషను కాపాడుకున్నప్పుడు, మన సంస్కృతిని కాపాడుకున్నప్పుడు, మన సాంప్రదాయాలను కాపాడుకున్నప్పుడు మాత్రమే మానవ జీవన గమనం సక్రమంగా నడుస్తుంది. నాగరికతకు భవిష్యత్తులో చరిత్రలో ఈ అధ్యాయము ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. అట్లా కాకుండా మేము భాష ఏమొద్దు అవసరం లేదు. ఎందుకని వేరే భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నంటే అన్నం పెట్టేటువంటి భాష కావాలనుకుంటారు, భూమి పెట్టిన భాష మాకెందుకు అనుకుంటారు. కాబట్టి ఇలా అన్నం పెట్టేటువంటి ఏర్పాటు చేయాలంటే ఉద్యోగ కల్పనలో భాష ప్రాముఖ్యాన్ని కల్పిస్తే 100% ఏది మంచి జరుగుతుంది. కాబట్టి ఏపీలో అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నుంచే స్టార్ట్ అవుతున్నాయి తెలుగు మహాసభలు.